హలో హై ఫ్రెండ్స్, ఈ స్క్రీన్ పైన ఫోటో అనేది చూడండి. ఇలా ఇలా ఇలాంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే కైన్ మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. ఇక్కడ కింద 3 ఆప్షన్ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ నౌపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత 9:16 రేషియో ఇట్లా సెలెక్ట్ చేసుకొని కింద క్రియేట్ అని కనిపిస్తుంది కదా, అక్కడ ఇట్లా క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ బర్త్డే ఇమేజెస్ అనేవి నేను కొన్ని బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అనే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడికి వెళ్ళి మీరు వాటిని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న దీంట్లోనే మీకు ఏ విధంగా ఎలాంటి ఇమేజ్ మీరు ఎలాంటి బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ పరంగా ఆ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను చాలా ఇమేజెస్ అనేవి ఇచ్చాను. అందులో మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అది మీ చాయిస్. సో ఇమేజెస్ అనేవి అన్నీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అందులో మీకు ఏదైతే నచ్చుతుందో అది అన్ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. దాని తర్వాత బ్యాక్ వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి ఆ ఇమేజ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈ ఆప్షన్ పై క్లిక్ చేసి బ్యాక్ వచ్చేసి లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరి ఫోటో పెట్టి ఈ బర్త్డే ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. అది గర్ల్ అయినా పర్లేదు, బాయ్ అయినా పర్లేదు, అది మీ చాయిస్. సో మీకు నచ్చిన వాళ్ళ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని మీరైతే ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ ఫోటో ఎడిటింగ్ అనేది. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా. మీకు నచ్చితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి మరిన్ని మంచి ఫోటోలు ఎడిటింగ్ అంటే వీడియో ఎడిటింగ్ కానీ ఫోటో ఎడిటింగ్ కానీ చేయడానికి కొంచెం ఎంకరేజ్గా ఉంటుందన్నమాట. సో ఫోటో అనేది ఇట్లా సెలెక్ట్ చేసుకుని బ్యాక్ వచ్చి మళ్ళీ అదే ఫోటోపై క్లిక్ చేసి ఇక్కడ ఈ బాక్స్ కనిపిస్తుంది కదా, దానిపైన ఇట్లా పెట్టుకుని క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి దాంట్లో కరెక్ట్గా పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేను ఇది పెట్టుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా క్రాప్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. మీరు ఏ ఇమేజ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దానికి తగ్గట్టుగా ఇట్లా సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫోటో ఎడిటింగ్ అనేది ప్రతి ఒక్కటి సేమ్ మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని కొంచెం ఇట్లా పెంచుకోండి. ఇట్లా పెంచుకున్న తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత పర్ఫెక్ట్గా సెట్ అయింది, చూస్తున్నారు కదా. సో ప్రతి ఒక్క ఫోటో కూడా సేమ్ ఇలానే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ లేయర్ పై క్లిక్ చేసి మీడియా పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంకా ఎవరి ఫోటో పెట్టి మీరు ఫోటో ఎడిటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో అనేది సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో అనేది నేనైతే ఇంకో ఫోటో సెలెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న బ్యాక్ వచ్చి సేమ్ అదే పొజిషన్లో ఇట్లా ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకుని ఈ కిందికి అన్నట్లు ఈ పొజిషన్లో పెట్టుకుని క్రాపింగ్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇట్లా క్రాప్ చేసుకోండి. నేనైతే క్రాప్ అనేది చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో ఇట్లా మీరు కూడా ఆ విధంగా క్రాప్ అనేది చేసుకుని పర్ఫెక్ట్గా ఆ బాక్స్కి అడ్జస్ట్మెంట్ అయ్యేటట్టు ఇట్లా సెట్ చేసుకుని ఇట్లా పెట్టుకోండి. నేనైతే ఇట్లా క్రాపింగ్ చేసుకుంటున్నా, చూస్తున్నారు కదా. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా ఈ ఫోటో ఎడిటింగ్ అనేది. ఇన్ కేస్ మీకు నచ్చకపోతే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ ఫోటో ఎడిటింగ్ ఎలా అనిపించింది అనేది నెక్స్ట్ టైం బెటర్గా ట్రై చేస్తాను. మా తర్వాత మాస్క్ని ఎనేబుల్ చేసుకుని ఫీదర్ని కొంచెం ఇట్లా పెంచుకోండి, ఎక్కువ అవసరం లేదు. బ్యాక్ వచ్చండి, పర్ఫెక్ట్గా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇంకా అడ్జస్ట్మెంట్ ప్రాబ్లం ఏదైనా సరే ఫోటోపై క్లిక్ చేసి కరెక్ట్గా ఇట్లా పర్ఫెక్ట్గా ఇట్లా సెట్ చేసుకుని పెట్టుకోండి, లేదా క్రాప్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట. సో ఇట్లా చూస్తున్నారు కదా, ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి. దాని తర్వాత యారో మార్క్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇట్లా సేవ్ చేసుకోకండి, వీడియో రూపంలో సేవ్ అవుతుంది. మనం ఫోటో ఎడిటింగ్ కనుక ఈ 4 ఆప్షన్ పై క్లిక్ చేసి క్యాప్చర్ అండ్ సేవ్ అనే ఫస్ట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీ ఫోటో అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది. సో ఈ విధంగా కైన్ మాస్టర్లో ఫోటో ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఎంత ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఇచ్చిన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.